తన సవతి కొడుకుల కంటే బలపరాక్రమవంతులైన 2 కొడుకులు కావాలని కోరింది. కశ్యపుడు వారినిద్దరినీ అనుగ్రహించాడు. మీరు మీ గర్భాలను జాగ్రత్తగా రక్షించుకోండి అని చెప్పాడు. వారు సంతోషించారు. కద్రువ గర్భిణియై 1000 గ్రుడ్లను, వినత గర్భవతియై 2 గ్రుడ్లను ప్రసవించారు. వారా గ్రుడ్లను నేతి కుండలలో పెట్టి కాపాడుకుంటున్నారు. 500 ఏళ్ల తర్వాత కద్రువ గ్రుడ్లు చితికి వానిలో నుండి శేషుడు, వాసుకి, తక్షకుడు, కర్కోటకుడు మొదలైన మహాసర్పరాజులు పుట్టుకొచ్చారు. తన కడుపున పుట్టిన గ్రుడ్లు ఇంకా చితికి పిల్లలు రాలేదని వినత బాధపడి, రెండింటిలో ఒక గ్రుడ్డును చిదిపింది. దానిలో నుంచి కాళ్ళు లేని అసురుడు పుట్టాడు. వెంటనే తల్లిని చూచి, అమ్మా! నీవు తొందరపడి గ్రుడ్డు చిదిపావు చూడు.